హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాజానగరం ఎమ్మెల్యే అయిన బత్తుల బలరామకృష్ణ గారు కొత్తగా ఎమ్మెల్యే అయ్యారు, అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే ఈ రోజు అసెంబ్లీ సెషన్స్ లో ఆయన తరపు నుంచి ఆయన ఒక ప్రశ్న అయితే లేవనెత్తారు. గత 5 ఏళ్లలో చూసుకుంటే రాజానగరంలో కానీ రాజమండ్రిలో కానీ చూసుకుంటే బ్లేడ్ బ్యాచ్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. వారి ఆగడాలని ప్రభుత్వం అసలు పట్టించుకోకుండా వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఆ బ్లేడ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే గంజాయి అమ్మడం, గంజాయి స్మగ్లింగ్ చేయడం, గంజాయి కొట్టడం ఇవన్నీ చేసేవారు. అయితే రాజానగరం నియోజకవర్గంలో ఉన్న 3 మండలాలు అయితే అక్కడ చిన్న పల్లెటూర్లు, మాక్సిమం అదంతా ఒక పల్లెటూరు వాతావరణం. అయితే అలాంటి ఊర్లో ఒక జ్వరం వస్తే ఒక టాబ్లెట్ దొరక్కపోవచ్చేమో కానీ గంజాయి మాత్రం విచ్చలవిడిగా దొరుకుతుంది అన్నట్టయితే బత్తుల బలరామకృష్ణ గారు అయితే చెప్పడం జరిగింది. గంజాయి, డ్రగ్స్ అండ్ బ్లేడ్ బ్యాచ్ ఈ 3 కూడా రాజానగరం నియోజకవర్గంలో విపరీతంగా పెరిగిపోయినాయి. రాజమండ్రిని కేంద్రంగా చేసుకొని లేకపోతే ఇటు మారేడుమిల్లిని కేంద్రంగా చేసుకొని గంజాయి అనేది చాలా విపరీతంగా స్మగ్లింగ్ చేయడం, విపరీతంగా అమ్మడం గాని కొనడం గాని గట్టిగా చేస్తున్నట్టు చేయడం అయితే తెలుస్తుంది. అయితే ఇక్కడ చూసుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటది. ఖచ్చితంగా గత 5 ఏళ్లలో చూసుకుంటే ఎంతో మంది బ్లేడ్ బ్యాచ్ చేతిలో గాయపడ్డారు, కొంతమంది ప్రాణాలు వదిలేశారు. చాలా మంది యువత తప్పుదోవ పట్టి గంజాయికి బానిసలు అయిపోయి, డ్రగ్స్ కి బానిసలు అయిపోయి, మత్తు పదార్థాల్లో ఎంతసేపు అదే పనిగా మునిగి తేలియాడుతుంటారు. ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియగా ఎన్నో అత్యాచారాలు, ఎన్నో నేరాలు చేయడం కూడా జరిగింది. అయితే గత 5 ఏళ్ల పరిపాలన, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పరిపాలన చూసుకుంటే మేజర్ గా బ్లేడ్ బ్యాచ్ కి వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది రాజానగరం ఎమ్మెల్యే అయిన జక్కంపూడి రాజా గాని లేకపోతే రాజమండ్రి ఎంపీ కింద మార్గాని భరత్ గాని వీళ్ళిద్దరు కనుసన్నల్లోనే ఈ బ్లేడ్ బ్యాచ్ గాని ఈ గంజాయి బ్యాచ్ గాని వీళ్ళిద్దరు కనుసన్నల్లోనే ఉన్నాయని చెప్పి చాలా వరకు అయితే వార్తలు అయితే వచ్చినాయి. అవి కూడా కొంతమంది నిజమైనట్టే చెప్పారు. కానీ అక్కడ ఉండే ప్రజలకు కానీ లేకపోతే మెయిన్ ఆ గంజాయి బాటలో లేకపోతే బ్లేడ్ బ్యాచ్ వాళ్ళకి మెయిన్ గా వాళ్ళని ఎవరు నడిపించారనేది తెలుస్తుంది. అయితే గత 5 ఏళ్లలో చూసుకుంటే అసలు ఈ గంజాయి బ్యాచ్ దారుణం ఎలా అంటే కనీసం సాయంత్రం 6 గంటలు 7 గంటలు దాటితే అంటే చీకటి పడితే ప్రజలు భయభ్రాంతులకు గురైపోయారు. ఎందుకంటే ఏ టైంలో ఏం జరుగుతుందో, ఎవరి చేతిలో ఎవరి ప్రాణాలు పోతాయో, లేకపోతే ఎక్కడ ఎవరిని చంపేస్తారో, లేకపోతే ఎవరిని ఎక్కడ ఏం చేస్తారని చెప్పి అదొక భయం కింద ఉండదు. గతంలో కూడా చూసుకుంటే మనం పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారంలో కోరుకొండలో సభ 2 సార్లు సభ పెట్టినట్టున్నారు. ఈ ఎన్నికల ఒక 6 నెలలకు ముందు ఒకసారి వారాహయాత్రలో భాగంగా మీటింగ్ పెట్టడం అయితే జరిగింది. కానీ ఆ మీటింగ్ లో కూడా కొంతమంది బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ వాళ్ళు అక్కడికి మీటింగ్ వచ్చిన వాళ్ళు ప్రజల్ని భయభ్రాంతులకు గురించి దాదాపు 400కు పైగా బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ మనుషులు అయితే ఈ సభకు వచ్చిన వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం అయితే జరిగిందంటే ఎంతో మంది కూడా దెబ్బలు తినడం కానీ, కొంతమంది ఈ గాయపడడం కానీ, కొంతమంది అయితే ప్రాణాలు అడ్డం కూడా జరిగిందంట. అంటే ఈ మీటింగ్ వచ్చిన వాళ్ళనే కాదు, అక్కడ లోకల్ గా ఉండే ప్రజలు కూడా. అయితే ఈ 5 ఏళ్లలో చూసుకుంటే ఎంత దారుణంగా ఇదంతా విచ్చలవిడితనం అయిపోయిందో, ప్రజలు ఎంత దారుణంగా ఉన్నారంటే ప్రభుత్వం కూడా అంతే నిర్లక్ష్యంగా ఉంది. మనం చూసుకుంటే గత 5 ఏళ్లలో దాదాపు ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో కానీ ఏ ప్రభుత్వంలో గతంలో ఏ రాష్ట్రంలో చూసుకున్నా గానీ ఎంత దారుణంగా గంజాయి గాని లేకపోతే డ్రగ్స్ గాని ఈ మారక ద్రవ్యాలు అనేవి ఎక్కడా కూడా లేవు. అయితే మొన్న కూడా ఎలక్షన్ ముందు ఒక 6 నెలలకు ముందు అనుకుంటా వైజాగ్ పోర్ట్ లో దాదాపుగా 25,000 టన్నుల డ్రగ్స్ అనేవి పట్టుబడ్డాయి కంటైనర్లలో. అంటే చూసుకుంటే ఇంత దారుణమైన డ్రగ్స్ స్కామ్ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అండదండలు లేకుండా చేసిందని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా ఇదైతే ఒక మంచి పాయింట్ అని చెప్పుకోవాలి. అయితే బొత్తల బలరామకృష్ణ ఈ రాజానగరం ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారిగా ఆయన అసెంబ్లీకి వెళ్ళడం అయితే జరిగింది. ఆయన మా అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ మా ఏరియాలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ చాలా దారుణంగా ఉన్నాయి. ఫస్ట్ ముందు ఆ ప్రాబ్లం ని క్లియర్ చేయండి, ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వెళ్ళిపోయినా కానీ ఇంకా
ప్రజలు భయపడుతున్నారు, ఆ బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ వల్ల, ముందు దాన్ని సాల్వ్ చేయండి అని చెప్పి ఆయన అయితే ఒక ప్రశ్న అయితే లేవనెత్తడం ఇది జరిగింది. దానికి స్పీకర్ అయ్యన్న పాత్రుడిని అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, ఆంధ్రప్రదేశ్ సీఎం అయిన చంద్రబాబు నాయుడు అంటే కోరడం అయితే జరిగింది. ఖచ్చితంగా రాజానగరం నియోజకవర్గం నుంచి రాజమండ్రి వరకు ఈ బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు అనేవి అయితే ఖచ్చితంగా ఆట కట్టించేటట్టు అయితే తెలుస్తుంది. ఖచ్చితంగా వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి అయితే ఆల్రెడీ పోలీసులకు ఆల్రెడీ హోమ్ మినిస్టర్ అంటే గారు గంజా స్మగ్లింగ్ చేసే వాళ్ళందరి మీద కూడా కొంచెం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా వాళ్ళ పట్టుకోవాలి. చెక్ పోస్టుల దగ్గర ఖచ్చితంగా పోలీసులు అయితే వదలకుండా వాళ్ళు పట్టుకునేటట్టయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు చూసుకుంటే అసెంబ్లీలో ఈ ప్రశ్న ఎప్పుడైతే లేవనుతుందో ఖచ్చితంగా రాజానగరం మీద కూడా మెయిన్ గా మారేడుమిల్లి నుంచి ఈ రంపచోడవరం, మారేడుమిల్లి, ఈ రాజానగరం, రాజమండ్రి ఈ ఏరియాలో బ్లేడ్ బ్యాచ్ గంజా బ్యాచ్ బాగా విపరీతంగా ఉండడం వల్ల మెయిన్ గా ఇటువైపు కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ వేసి ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకునేటట్టు అయితే తెలుస్తుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీని పరిణామం ఎలా ఉండబోతుందో మనం కూడా చూడొచ్చు. ఖచ్చితంగా అయితే మాత్రం మంచి రాజానగరం ప్రజలకే గానీ, రాజమండ్రి ప్రజలకే గానీ ఖచ్చితంగా మంచి జరిగే అవకాశం ఉందన్నట్టు అయితే తెలుస్తుంది.